రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ట్రిపుల్ ఆర్', 'బాహుబలి', 'కేజీఎఫ్', 'జవాన్' లాంటి సినిమాలు కమర్షియల్ హిట్ సాధించినప్పటికీ టికెట్ల విషయంలో అప్పటి ఓ సినిమా దరిదాపులకి కూడా చేరుకోలేకపోయాయి. ఆ సినిమా మరేదో కాదు, రమేష్ సిప్పి డైరెక్షన్‌లో వచ్చిన 'షోలే'. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ రికార్డు ప్రకారం 1975లో విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో కేవలం ఇండియాలోనే 18 కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయట. ఇంకా ఈ సినిమా 60 థియేటర్లలో గోల్డెన్ జూబ్లీ షో అంటే 100 డేస్ షో కూడా వీక్షించారట. బాంబే మినర్వా థియేటర్లో ఈ సినిమా ఏకంగా 5 ఏళ్ల పాటు ఆడింది. ఇంకా సోవియట్ రష్యాలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడైతే ఈ సినిమాను చూసేందుకు 4.8 కోట్ల మంది థియేటర్లకు కదిలి వెళ్లారట. అలా మొత్తంగా ఈ సినిమాను అప్పట్లోనే 25 కోట్ల మంది వీక్షించారని తెలిసింది. అయితే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన 'బాహుబలి 2'కు 15 నుండి 20 కోట్ల టికెట్లు, 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్ చాప్టర్ 2', 'దంగల్' సినిమాలకు 10 కోట్ల టికెట్లు